మహానాడు మా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని గత 34 ఏళ్ళగా చేస్తున్నటువంటి మహానాడు సందర్భంగా నిన్న మహిళలకు చట్టసభల్లో 2029 సంవత్సరానికి 33% ఇస్తామని ప్రకటించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చినటువంటి అవకాశాలు ఏ పార్టీ ఇవ్వలేదని చెప్పి మేము సగర్వంగా చెప్పుకోవడం, తెలుగుదేశం పార్టీలో మేము పనిచేస్తున్నామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఒకటే చెప్తాం, ఏ మహిళలకి ఏ రిజర్వేషన్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, నా తెలుగింటి ఆడపడుచుల కన్నా వినాదంతో ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఎందుకంటే ఆస్తుల సమాన హక్కులు కానీ ఆ రోజులో 9% రిజర్వేషన్ మహిళకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. తర్వాత స్థానిక సంస్థల 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశందే మహిళలకి. ఈరోజు నిన్న చట్టసభల్లో సెంట్రల్లో బిల్లు ప్రవేశపెడితే కొన్ని రాజకీయ పార్టీలు మహిళల ఎదుగుదలకు అడ్డుపడుతూ బిల్లును వ్యతిరేకించిన సంఘటనలు మనం అందరం చూసాము. వాటితో సంబంధం లేకుండానే నిన్న మహానాడులో నారా లోకేష్ బాబు గారు 33% మహిళలకు రిజర్వేషన్ 2029 ఇస్తామని చెప్పి ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం అని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మేము ఒకటే అంటున్నాం, మా అధినాయకత్వాన్ని కోరుతూ ఉన్నాం. కష్టపడి పనిచేసే మహిళలను గుర్తించి వారికి అవకాశం కల్పించి మమ్మల్ని కూడా ఆదరించాలని చెప్పేసి మా నాయకుల్ని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం అంటే ప్రాణం, తెలుగుదేశం అంటే జీవం. అన్న నందమూరి తారక రామారావు అంటే గొంతు కోసుకుంటాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా, మా స్థానిక నాయకులన్నా మాకు అంత ప్రాణం. ఆ అవకాశాలు వచ్చినాయి కాబట్టి పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా వెన్నుదన్నుగా నిలబడి మమ్మల్ని ఆదరించాలని తెలుగు మహిళగా మేము కోరుకుంటాం.